Hi, hello, welcome to Jaimudraj Media. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమనపేట్ గ్రామ ముదిరాజులు నిర్మించుకున్న శ్రీ పెద్దమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులే సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. ముదిరాజులు అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి దానిలో భాగంగా మత్స్య శాఖలో బేస్తావారితో సమానంగా సొసైటీలో అవకాశం కల్పిస్తామని మరియు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీడీ నుండి బీసీఏలోకి అతి తొందరలో తీసుకురాబోతున్నామని, అదేవిధంగా రోడ్డు నుండి పెద్దమ్మ గుడి వద్దకు సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముదిరాజులకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్లలో ముదిరాజులు ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరడం జరిగింది. దమనపేట్ గ్రామ ముదిరాజ్ సంఘ పెద్ద మనుషులు కర్నాల గంగాధర్, ఓసా గంగాదాస్, గుడి చైర్మన్ గంగ నర్సయ్య, కుంట గంగాధర్, అతుకుల పెద్ద సాయిలు, కోసా గంగాధర్, కర్నాల అపర్ణ, సుంకరి జమున మరియు కుల సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధిలో మీరు చాలా దర్పల్లి మండలానికి కానీ మండలంలోని గ్రామాలకు కానీ చాలా అభివృద్ధి పనుల్ని మంజూరు చేశారు సార్, ధన్యవాదాలు. వాళ్ళు ముద్రా సోదరులు అడిగినట్టు కాంపౌండ్ కానీ సీసీ రోడ్ కానీ మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తాం. ఈరోజు దర్పల్లి మండలంలోని దమ్మనపేట గ్రామంలో మరి ముదిరాజు ముద్దు బిడ్డలకు సంబంధించినటువంటి పెద్దమ్మ తల్లి దేవస్థానం మీరు ఒక 10 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ పెట్టిండ్రు. గవర్నమెంట్ నుండి ఒక 50 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలు పెట్టి ఈ గుడిని నిర్మించుకున్నారు. ఈ గుడి మనం ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పి నేను అంటే వచ్చి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ శిలాపలకం అంటే శంకుస్థాపన అఫీషియల్ గా చేసుకొని మన ప్రారంభోత్సవం చేసుకొని చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇక్కడ గుడి అమ్మవారి దర్శనం చేసుకొని గుడి అంతా కూడా తిరగడం జరిగింది. ఎంత చాలా బాగుందంటే నిజంగానే చెప్తా ఉన్నా, అక్కడ అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంది, చాలా బాగుంది. ఆ శిల్పి ఎవరో కానీ అమ్మవారి విగ్రహాన్ని చెక్కింది, ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఎవరో కానీ నిజంగా అక్కడ చూస్తే అక్కడ నుండి కదలబుద్ధి కావట్లేదు, అమ్మవారిని చూస్తే అట్లే నిలబడాలనిపిస్తుంది. అంటే అంత సంతోషకరంగా ఉంది. ఇలా అమ్మవారి దీవెన తీసుకొని మరి మీ అందరినీ కలుసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. మీకు ఇంత చక్కటి గుడి నిర్మించుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. నిజంగానే అమ్మవారి దయతోని మీ కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతోని, ఆయుష ఆరోగ్యాలతోని, మరి సిరి సంపదలతోని విరాజిల్లాలని చెప్పి కోరుకుంటూ మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి మీ కుటుంబాలకు ఈ ప్రాంతానికి అన్నిటి కూడా మంచి పేరు తెచ్చి దేశానికి సేవ చేసేటట్టు ఆ తల్లి మీకు ఆశీర్వాదం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, మరి నాకు ముద్రాజులు అంటే చాలా అభిమానం. నిజంగా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుండి కూడా నేను అత్యధికంగా ఫండ్ ఇచ్చింది ముద్రాజులకి. చాలా గ్రామాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మరి అన్ని గ్రామాలలో ముద్రా సోదరులకు అందరు కూడా నేను అక్కడక్కడ కొరటిపల్లిలో కానీ, మనకు ఈదలవాయిలో కానీ, మరి ముదక్పల్లిలో కానీ అక్కడక్కడ కళ్యాణ రూపాయలు కట్టుకుంటా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినాము. సో అయితే ఈ గ్రామంలో ఈ నిజంగానే అది ఆధ్యాత్మిక సెంటర్ లాగా తయారైంది. ఇప్పుడు దమ్మనపేటలోనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను 4వ గుడి. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బ్రహ్మమారి గుడి అప్పుడు నేనే కామన్ గుడి ఫండ్ కింద చేపించినాము. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, రామాలయము ఇది నా చేతుల మీదుగా అంటే ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా నాకు ఒక భాగ్యంగా నేను భావిస్తున్నా. మరి ఇంత చక్కటి దేవాలయాలను నిర్మించుకొని అందరు కలిసికట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి సందర్భంలో మీ గ్రామస్తులను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తే, మీకు దమ్మనపేట గ్రామానికి అన్ని రంగాలలో మరి మీరు చెప్పారు ఈ రోడ్డు
దుబాక దమ్మానపేట మన దర్పల్ దాకా డబుల్ రోడ్ అవుతుంది. మధ్యన కనెక్టింగ్ రోడ్స్ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు దేవాలయంకు రోడ్ అయింది, సీసీ రోడ్స్, డ్రైనేజ్ అన్ని కూడా చేస్తా ఉన్నాం. మీ గ్రామానికి కూడా ఇందిరా మిల్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక 2 విషయాలు చెప్పాలి మీకు. దమ్మనపేట గ్రామంలో ఎంత మంది ఇల్లు కట్టుకుంటా అంటే అంతమందికి ఇల్లు ఇస్తాం, అర్హులై ఉండాలి. ఇప్పుడు సరే, ఇప్పుడు కొన్ని ఇచ్చినా మళ్ళా నెక్స్ట్ కొన్ని ఇస్తాం, మళ్ళా నెక్స్ట్ కొన్ని ఇస్తాం. మొత్తం మీద రాబోయే ఎన్నికల వరకు దమ్మనపేట గ్రామంలో పేదవారు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకూడదు, అందరికి పక్కా ఇల్లు కట్టిస్తాం. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరు కూడా తెలుసు, మన కామారెడ్డి డిక్లరేషన్ అని మనకు కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు వచ్చి మనము బీసీ డిక్లరేషన్ అప్పుడు చేసుకున్నాం. దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటంటే బీసీ కులగణన చేస్తాము, చేసి మీకు రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పి సభాముఖంగా ఎన్నికల గంట ముందు చెప్పినాం మనం. దాని ప్రకారము మీరు అందరూ దీవించారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది. మొత్తం 1,00,000 మంది ఎంప్లాయీస్ పెట్టి ఇంటింటికి మనం ఒక పెద్ద 75 క్వశ్చన్లు అడిగి ఒక్కొక్క ఇంటికి ఒక అర్ధగంట సేపు కూర్చొని అందరు మొత్తం డీటెయిల్ తీసుకున్నాం కదా. తీసుకుని డేటా తీసుకున్నాక అంతా తర్వాత ఇవాళ మీకు ఏదంటే మొన్నదాకా ముద్రాజులు ఇంతమంది ఉంటారని ఎవరు అనుకోలే. కులగణన జరిగిన తర్వాత మన తెలంగాణ మొత్తం ముద్రాజులే నంబర్ 1 ఉన్నారు. బీసీలలో ఎక్కువ నెంబర్. బీసీలలో ఎక్కువ జనాభా ఉన్న కులం ఏంటంటే ముద్రాజులే. తర్వాత గొల్లకుర్మ యాదవులు వెళ్ళిండు, తర్వాత మున్నూరు కాపులు వెళ్ళిండు, తర్వాత పద్మశాలీసు, తర్వాత గౌడ్స్. ఇట్లా అంటే మన జనాభా లెక్కలు ఇస్తే. అందుకనే మీకు తెలిసి ఇలా ఒకటే ఒక ఎమ్మెల్యే గెలిచిండు. ఎవరు? ముద్రాజ్ బిడ్డ, మా ఫ్రెండ్ వాకాటి శ్రీహరి. ఆయనకి ఇలా మంత్రి పదవి ఇచ్చి మనం గౌరవించుకున్నాం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ముద్రాజులకు ఒక సపరేట్ కార్పొరేషన్ కూడా పెట్టినాం. ఆ కార్పొరేషన్ కూడా ముద్రాజ్ బిడ్డకే ఇచ్చినాం. సో ఇవాళ అంటే ముద్రాజుల యొక్క అభివృద్ధికి ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇవాళ నేను ఆ రోజు మీకు అందరు కూడా తెలుసు, నేను మన దగ్గర బీసీ కమిషన్ వచ్చింది. ఈ బీసీ కులగణనప్పుడు కూడా మరి బీసీల యొక్క స్థితిగతులు ఏంటిది, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంది, వాళ్ళ వ్యవసాయం ఏంది, వాళ్ళ సామాజిక కోణం అంతా కూడా మొత్తం ఒక అంటే ఏమంటారు ఇంటిగ్రేటెడ్ గా అంటే సమగ్ర సర్వే జరిగినప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ వచ్చింది మనకు. నిజామాబాద్కి వచ్చినప్పుడు నేను ఒకటే ఒక పర్సన్ ముద్రాజులను డి గ్రూప్ నుండి ఏ గ్రూప్ లో కలపాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. అంటే రిజర్వేషన్ డి గ్రూప్ నుండి ఏ గ్రూప్ లో కలపాలి వీళ్ళను ముద్రాజులకు అని చెప్పడం జరిగింది. ముద్రాజుల తరఫున నేను ఒక లెటర్ ఇచ్చిన ఆ సంఘానికి. అట్లా ఆ రోజు సార్ అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉంది. తప్పకుండా ఇంకా మీకు కొన్ని ఇంకా ఉన్నాయి. ఇవి కూడా ఏది ఇంకా ఇప్పుడు ఈ ఫిషరింగ్ దాంట్లో కూడా మెంబర్షిప్ అప్పుడు ఇచ్చిర్రు. మళ్ళీ తర్వాత వాళ్ళు కోర్టుకు పోయింది. ఇప్పుడు కోర్టులో మళ్ళీ మొన్న ఒక కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిగా అది కూడా క్లియర్ లేదు. మళ్ళీ కూడా వాళ్ళు ఇంక్లూడ్ అయ్యేటట్టున్నారు. ఆ కోర్టు డైరెక్షన్ లో కూడా నేను నిన్ననే చూసిన. అంటే ఏముందంటే వీళ్ళని కూడా ఏమంటారు ఇప్పుడు ఈ మత్స్యకారులుగా గుర్తించాలన్నది దాంట్లో కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది. గంగాపుత్రులతో పాటు ఇంకా ఒక 5-6 కులాలని ముదిరాజులు, ముదిరి ఏదో ఉంది అట్లా తెలుగు, ఈ 4-5 కులాలు అందరిని కూడా గంగపుత్ర సంఘం అంటే గంగపుత్రులాగానే అంటే మత్స్యకారులాగా గుర్తించాలని కోర్టులో డైరెక్షన్ ఇచ్చింది. కానీ ఇంకా క్లారిటీ లేదు. అది వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా తప్పకుండా పాజిటివ్ గా డిసిజన్ తీసుకుంటుందని నేను అనుకుంటా ఉన్నా. మొత్తం ముద్రాజులకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చిన మీ వల్ల కాంగ్రెస్ పార్టీ మరి మీ అభివృద్ధికి అన్ని విధాలు మేము కట్టుబడి ఉన్నాం. తప్పకుండా ఈ టెంపుల్ కూడా మరి కాంపౌండ్ వాళ్ళంటే చాలా పెద్దగా ఉంది, 3 ఎకరాలు ఉన్నది. కానీ అదే అంటే 5 ఎకరాలు ఉన్నది. మరి ఈ రోడ్ అక్కడ నుండి గుడి దాకా రోడ్ అంటే తప్పకుండా నేను రోడ్ అయితే వేపిస్తా. సో మీరు అంటే కాంపౌండ్ వాళ్ళంటే ఫెన్సింగ్ పెట్టుకోవచ్చు. కానీ గుడి తిరుగుల కావాలంటే సరే అది కూడా చూద్దాం. ఏదున్నా అంటే మేము మీ మనిషిని అర్థమైనా మీరు మమ్మల్ని ఇదే ఆశీర్వాదం, ఇదే ప్రేమ, అభిమానం మా మీద ఉంచండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా మేము కూడా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. మేము ఒక బిడ్డగా మేము కూడా అన్నింటిలో మీకు కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. తప్పకుండా ఈ గుడి అభివృద్ధిలో మేము కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు.